ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో నిన్ను నన్ను మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. శత్రు బలవంతుడి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు నీకు ఎంత మాత్రమును హాని చేయదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, నీకు ఎంతమంది నిన్ను బాధించిన, హింసించిన, ఏడిపించిన, అవమానపరిచిన, నిందించిన, హేళన చేసిన, మరి వీళ్ళందరి ఎదుటి నుంచి కూడా మరి నిన్ను ఆ శత్రు బలం అంతటి మీద నీకు అధికారం అనేది నేను ఇస్తున్నాను, నువ్వు వాడుకో అని దేవుడు ఇక్కడ ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నాడు అనమాట అండి. మరి ఆ వాళ్ళు నిన్ను ఎంత మాత్రము కూడా నిన్ను ఏమీ చేయలేరు అనమాట. మరి ఏ హాని నీకు తలపెట్టరు. మరి అలాగా దేవుడు వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ఎప్పుడంటే రేయి మొదటి జామునే మనము ఆయనతో మాట్లాడాలి, ఆయన ముఖ దర్శనం మనం చూసుకోవాలి, ఆయన యందు మనం కలిసిపోయి జీవించాలన్నమాట. ఎప్పుడంటే రేయి మొదటి జామున మనం ఇలాగ చేసినట్లయితే ఆయన మన పనులు ఆయన చేస్తాడు, చేయగలడు కొనను. మరి అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఉంచాలని ఆయన కోరిక, ఆయన ఆశ ఎప్పుడూ కూడా. మరి నీకెంతమంది శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళందరి మీద మరి నీకు అధికారం అనేది ఇస్తానని మాట ఇస్తున్నాడు అనమాట. మరి చిన్న వాగ్దానము మరి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల మీరు దీవించబడతారు, వారు ఆశీర్వదించబడతారు. మరి ఒక్కసారి దీవెనలు ఆశీర్వాదాలు విప్పబడితే ఎప్పటికీ ఆగవండి. అలా అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు దేవుడు. మరి అలాంటి దీవెనలు ఆశీర్వాదాలు నువ్వు నేను మనందరము దినదినము పొందుకోవాలన్నదే ఆయన కోరిక, మన కోరిక. ఓకే. మరి ఈ చిన్న వాగ్దానము ఈ దినమంతా నువ్వు ఎంత పనిలో ఉన్నప్పటికీ, ఏ పనిలో ఉన్నప్పటికీ, ఏ ప్రయాణంలో ఉన్నప్పటికీ మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు నీకు మెండుగా అనుగ్రహిస్తాడనమాట. ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా నెరవేర్పు కలగాలని కోరుకుంటూ, ఓం గాడ్ బ్లెస్ యు.